నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో గుణదల విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మెరిశాడు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో బీఎస్ఎస్వి అసాధారణ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలోనే 4వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అత్యంత కఠినమైన ఎంపీసీ విభాగంలో పట్టుదలతో చదివి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల నిరంతర ప్రోత్సాహం, అధ్యాపకులు అందించిన ప్రత్యేక శిక్షణ వల్లే ఈ ఘనత సాధించగలిగానని ఎస్ఎస్వి పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే ఏదైనా సాధించవచ్చని ఈ సందర్భంగా నిరూపించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శామ్ అందిస్తారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన బీఎస్ఎస్వి అనే విద్యార్థి 988 మార్కులతో ఇంటర్ ఎంపీసీ విభాగంలో 988 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి మనతో పాటు ఉన్నారు. ఎస్ఎస్వి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్. రాష్ట్ర స్థాయిలో 4th ర్యాంక్, స్టేట్ 4th ర్యాంక్ అనేది చాలా గొప్ప విషయం. ఎలా ఫీల్ అవుతున్నావు ఈ విజయాన్ని? సార్, నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా బాగా కష్టపడి రాశాను. సో దాని ఫలితమే ఈరోజు నాకు వచ్చిన ఈ స్టేట్ ర్యాంక్ అనమాట. అంటే రోజుకి ఎన్ని గంటలకు ప్రిపేర్ అవుతూ ఉండేవాడు? కరికులం ఎలా ఉండేది? అంటే నేను జేఈ సైడ్ చదవడం వల్ల మనం ఐపీకి లాస్ట్ 1 మంతే చదివాను. సో అది కూడా అంటే డైలీ ఒక లెసన్ పెట్టుకొని అలా చదువుకోవడం, వాటి మీద ఎగ్జామ్స్ రాయడం, ప్రీవియస్ పేపర్స్ చదవడం చేయడం అలానే చేశాను సార్. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కానీ, అలాగే మీ టీచర్ సపోర్ట్ కానీ నీ పరంగా ఎలా ఉండేది? సార్, అందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా అమ్మ నాన్న నన్ను ఫస్ట్ నుంచి మోటివేట్ చేస్తూనే ఉన్నారు. ఎల్లప్పుడూ నన్ను అడుగుతూ ఏం చేస్తున్నావు, ఎప్పుడు ఎలా చదువుతున్నావు అంతా అడుగుతూ ఉన్నారు. అలానే వీళ్ళు చెప్పినట్టే నేను కాలేజ్కి వెళ్ళాను. వాళ్ళు కూడా అక్కడ జేఎల్స్తో సహా ఎస్ఎల్స్ నుంచి అందరూ ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, ఎగ్జామ్స్ రాసావా, దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కడ తప్పులు పోయినాయి అన్నీ చూసుకొని నన్ను సరైన దారిలో రాణించారు. అంటే ఇంటర్ అంటే చాలామంది విద్యార్థులు బాగా ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మరి నువ్వు ఒత్తిడి జయించడానికి ఏమైనా ప్రాక్టీస్ చేసావా? అంటే మా కాలేజ్లో డైలీ ఒక 2 వీక్స్కి అలా యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దానివల్ల కూడా మంచి బెనిఫిట్ ఉంది. ఇంట్లో అంటే ఒక ఆసనాలని ఏం ట్రై చేయలేదు. ప్రెషర్ తీసుకోవడం నాకు ఇష్టమే. సో అలానే కంటిన్యూ అయిపోయింది. అంటే ఫ్యూచర్లో నువ్వు గోల్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు? సార్, ఇప్పుడు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యాను. అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తాను మేలో. దాంట్లో ఒక మంచి ర్యాంక్ వస్తే మంచి ఐఐటీలో ఇంజనీరింగ్ కోర్స్ చేసి ఫ్యూచర్లో మంచి ఇంజనీర్ అయ్యి ఏ బ్రాంచ్కి రోబోటిక్స్ కానీ ఏరోస్పేస్ కానీ అది తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రస్తుతం ఎస్ఎస్వి పేరెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్, మీ బాబు స్టేట్లో 4th ర్యాంక్ వచ్చాడు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విజయాన్ని, ఏంటి? ధన్యవాదాలండి. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఇది వాడు వ్యక్తిగతంగా ముందు అభినందించాల్సిన విషయం అండి. ఎందుకంటే మేము వ్యక్తిగతంగా తల్లిదండ్రులు విద్యారంగంలో ఉన్నప్పటికీ కూడా మా యొక్క అనుభవాలు వాటితో షేర్ చేసుకుంటూ, అలాగే కాలేజీ యాజమాన్యం, ఒక ప్రిన్సిపాల్స్, లెక్చర్స్ కూడా ఆ ప్లాన్కి అనుగుణంగా మా యొక్క విధి విధానాలతో ముందుకు కొనసాగించాడండి. దాని ఫలితమే ఈరోజు ఈ యొక్క ర్యాంకు ఎస్ఎస్వి ఫలితం అండి. అంటే మీరు ఏమన్నా టార్గెట్ ఇచ్చారా, మాకు ఈ రూపు ర్యాంకులు రావాలని? అంటే జనరల్గా చూస్తూ ఉన్నాం స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్, నువ్వు ఇలా వస్తేనే నీకు ఈ కొని పెడతాము అని ఇలా ఒత్తిడి చేస్తూ ఉంటారు చాలామంది పేరెంట్స్. దీని గురించి మీరేమంటారు? మీరు మీ బాబు పట్ల ఎలాంటిది చూపించారు? వాస్తవంగా అండి, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి పేరెంట్కి కూడా ఒక విద్యార్థికి ఏదో రకంగా ఒత్తిడి తీసుకొస్తారండి. నేను ఇదే ఫీల్డ్లో గత 20 సంవత్సరాల నుంచి విద్యారంగంలోనే కార్పొరేట్ సంస్థలోనే పనిచేస్తూ ఉన్నానండి. కాకపోతే మాకు తెలుసు కాబట్టి అండి ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదండి. ప్లాన్కి అనుగుణంగానే ఫాలో అవ్వమని చెప్పేవాడిని. వచ్చిన తర్వాత స్ట్రెస్ ఫీల్ అవ్వద్దని, ఫస్ట్గా ఒత్తిడి గురి కావద్దు అనే విధానంతో ముందుకు వెళ్ళమని చెప్పండి. అదే ఫాలో అయ్యాడు. యాజ్ ఏ ప్రొఫెసర్గా మేడం మీరు చెప్పండి అండి, మామూలుగా పేరెంట్స్ అంటే తండ్రిది ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్కువగా తల్లి భాగం ఉంటుంది. ఎందుకంటే స్కూల్ మన కాలేజీలో చదివిన దానితో పోల్చుకుంటే ఇంటి దగ్గరే ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎలా ప్రిపేర్ చేయించేవాళ్ళు మీ బాబుని? నాకున్న 20 years ఎక్స్పీరియన్స్లో సార్, నేను ఇటువంటి పిల్లల్ని రోజు చూస్తూనే ఉంటా. సో అట్లా ఏం స్ట్రెస్ పెట్టలేదు మా బాబుని. నీ ఇష్టమైనట్టు నువ్వు చదువమ్మా అనేవాళ్ళం. తను ఓన్గానే ఎర్లీ మార్నింగ్ లెగిసి చదువుకునేవాడు. అలానే ఇబ్బంది ఏం పెట్టలేదు. లైఫ్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పేవాళ్ళం.
నేను స్టూడెంట్స్ని డైలీ చూస్తూనే ఉంటాను. నా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎటువంటి అయితే చూశానో అవన్నీ వాడికి చెప్పి ఇలా చదువుకోవాలని చెప్పేవాళ్ళం. మ్యాథమెటిక్స్ డౌట్స్ ఏమైనా ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే వాళ్ళ టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు వాడికి. ఫస్ట్ నుంచి కూడా వాడికి ఒక గోల్ ఉండేది. ఆ గోల్ రీచ్ అవ్వాలని తన ఓన్గానే హార్డ్ వర్క్ చేశాడు. అంత డెడికేటెడ్గా చదివేవాడు. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. ఈ రోజుకి ఒక 2 ఇయర్స్ నుంచి వాడు అసలు కంప్లీట్గా టీవీ కానీ మొబైల్స్ కానీ, ఈ రోజుల్లో పిల్లలు అయితే మొబైల్స్కి అడిక్ట్ అవుతారు. ఎటువంటివి లేకుండా మేము వాడి కోసం సాక్రిఫైస్ చేసాం. టీవీ కూడా మేమిద్దరం కూడా చూడడం, మా బాబులు ఇద్దరు కూడా టీవీ లేకుండా ఉన్నాం. అంటే మీరు ఒక ప్రొఫెషనల్ జాబ్లో ఉన్నారు, ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు. అంటే మీరు మీ స్టూడెంట్స్కి ఒక టైం టేబుల్ ఇస్తూ ఉంటారు, ఇలా చదువుకోండి ఇలా చదువుకోండి అని. అలాగే మీ బాబుకి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా టైం టేబుల్ ఏమైనా ప్రిపేర్ చేశారా? వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ఒకసారి చూశాను సార్ నేను. యాజ్ ఇట్ ఈస్ అది కొంచెం మోడిఫై చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి వీడికి కలిపి, నేను ఐపీ వాళ్ళు ఓన్లీ 1 మంత్లోనే ప్రిపేర్ అవ్వాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళ డౌట్స్ ఏమన్నా ఉంటే ఆ డౌట్స్ని క్లారిఫై చేసి నేను ఇంట్లో కూడా వాడికి చెప్పుకునేదాన్ని. అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ని. మీరు వాళ్ళకి ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏం చెప్తూ ఉంటారు? పిల్లల్ని ఏవి స్ట్రెస్ పెట్టద్దు. నా సజెషన్ అయితే, ఎప్పుడన్నా వాడు కొంచెం డిసప్పాయింట్ అయ్యి మార్క్స్ తగ్గినప్పుడు మటుకి మేము సరదాగా బయటికి తీసుకెళ్ళి ఏ మూవీకో లేదా అవుట్స్కట్స్కి తీసుకెళ్ళి సరదాగా స్పెండ్ చేయమని ఆ మూడ్ నుంచి అవుట్ ఆఫ్ తీసుకురావడానికి ట్రై చేసేవాళ్ళం. అదొక్కటే, ప్లస్ వాడికి ఉన్న ఆ డెడికేషనే వాడిని ఈరోజు ఇలా నిలబెట్టింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అంతా సోషల్ మీడియా ఉంది. మీరు ఇప్పుడు చెప్పారు మేము టీవీని శాశ్వతంగా ఆపేసుకున్నాం, మేము కూడా చూడడం మానేసామని చెప్పారు. అయితే ఒక యాజ్ ఏ పేరెంట్గా టీవీ ఉండడం వల్ల కానీ ఏమన్నా నష్టం ఉంటుందా స్టూడెంట్స్కి? క్రికెట్ మ్యాచ్ కానీ అలాంటి వాటికి బాగా ఎడిక్ట్ అవుతారు ఈ ఏజ్ పిల్లలు. సో అందుకని నేను అసలు వాటికి దూరంగా ఉంచాము. బట్ ఎడ్యుకేషన్ పరంగా ల్యాప్టాప్ ఇచ్చి వాడికి ఆ ల్యాప్టాప్లో ఎగ్జామ్స్ కానీ వాడికి కావాల్సిన డేటా వరకు మేము చూసుకోమనే వాళ్ళం టెక్నాలజీ పరంగా. ఇది ఏదైతే ఎస్ఎస్వి సాధించాడో సాధించిన విజయం పట్ల వాళ్ళ పేరెంట్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 4th ర్యాంకు రావడం అనేది చాలా చిన్న విషయం కాదు. రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ర్యాంకు సాధించి ఏదైతే తన భవిష్యత్తు అనుకుంటున్నాడో ఆ భవిష్యత్తును సంబంధించి తను ఏదైతే గోల్ పెట్టుకున్నాడో ఆ గోల్ని రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ఈ ఎస్ఎస్వి యొక్క ప్రత్యేక స్పెషల్ ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ.